నమస్కారం బీటీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. ఉద్యాన పంటలు ఎరువుల లభ్యత మార్కెటింగ్ శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష. రాష్ట్రంలో ఎరువుల సరఫరాపై రైతులెవరూ ఆందోళన చెందవలసిన అవసరం లేదన్న సీఎం. డిమాండ్ కంటే అదనంగానే నిల్వలు ఉన్నాయని సీఎం స్పష్టీకరణ. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతున్న పలువురు నేతలు. రాజకీయ సినీ ప్రముఖులు పవన్ కి సోషల్ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్న వైనం. వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా నగరంలో ఆయన విగ్రహం వద్ద ఘన నివాళులర్పించిన వైసీపీ నేతలు. వైఎస్సార్ తన ప్రజా రంజక పాలనతో ప్రజలలో చెరగని ముద్ర వేశారని వైసీపీ నేతల ప్రశంస. మహిళల్ని ప్రోత్సహించడంలో సీఎం చంద్రబాబు ఎంతగానో కృషి చేస్తున్నారని ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ వెల్లడి. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో సంపూర్ణత అభియాన్ సత్కార కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి సమాజానికి ఏం అవసరమో వాటిని ఉపాధిగా గుర్తించి చంద్రబాబు కృషి చేస్తున్నారని వెల్లడి. రాష్ట్రంలో ఎరువుల సరఫరాపై రైతులెవరూ ఆందోళన చెందవలసిన అవసరం లేదని, డిమాండ్ కంటే అదనంగానే నిల్వలు ఉన్నాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఎరువులు బ్లాక్ మార్కెట్ కి తరలిపోకుండా కఠినంగా వ్యవహరించాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. మంగళవారం సీఎం క్యాంపు కార్యాలయంలో ఉద్యాన పంటలు ఎరువుల లభ్యత మార్కెటింగ్ శాఖపై సమీక్ష నిర్వహించారు. ఈ క్రాప్ ద్వారా రాష్ట్రంలో ఎంత మేర ఏ పంటలు సాగవుతున్నాయి, ఎరువుల వినియోగం ఎంత జరుగుతుందన్న లెక్కలు తీయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. నిరంతర పర్యవేక్షణ ద్వారా సమస్య రాకుండా చూడాలని అధికారులకు సూచించారు. ఈసారి 2.2 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా రాష్ట్రానికి సరఫరా అయిందని, వాస్తవ డిమాండ్ కంటే అదనంగా నిల్వలు ఉన్నాయని అధికారులు వివరించారు. గతంతో పోలిస్తే ఈసారి 91,000 మెట్రిక్ టన్నుల యూరియా అదనంగా వచ్చినట్లు తెలిపారు. ఇక డీఏపీ 51,700 మెట్రిక్ టన్నుల మేర వచ్చిందని చెప్పారు. గత ఏడాదితో పోలిస్తే 16,000 మెట్రిక్ టన్నులు ఇది అదనమని అధికారులు సీఎంకు తెలియజేశారు. కాంప్లెక్స్ ఎరువులు కూడా ప్రస్తుత ఏడాదిలో 2.72 లక్షల మెట్రిక్ టన్నుల మేర వచ్చాయని వివరించారు. గతంతో పోలిస్తే 1.20 లక్షల మెట్రిక్ టన్నులు ఇది అదనమని తెలియజేశారు. దీనిపై స్పందించిన సీఎం రాష్ట్రంలో ఎరువుల లభ్యత ఇంతగా ఉన్నా కొందరు కావాలని దుష్ప్రచారం చేస్తున్నారని, ఇంటిగ్రేటెడ్ ఫెర్టిలైజర్ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా యూరియా వినియోగం కూడా లెక్కించాలని అన్నారు. జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. రాజకీయ సినీ ప్రముఖులు ఆయనకు సోషల్ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదినం పురస్కరించుకుని సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ లు ట్విట్టర్ వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. సీఎం చంద్రబాబు ట్విట్టర్ వేదికగా పవన్ కళ్యాణ్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. మిత్రులు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. అడుగడుగున సామాన్యుడి పక్షం, అనువనువున సామాజిక స్పృహ, మాటల్లో పదును, చేతల్లో చేవ, జన సైన్యానికి ధైర్యం, మాటకి కట్టుపడే తత్వం, రాజకీయాల్లో విలువలకి పట్టం, స్పందించే హృదయం, అన్ని కలిస్తే పవనిజం అని నమ్మే అభిమానులు, కార్యకర్తల, ప్రజల దీవెనలతో మీరు నిండు నూరేళ్లు వర్ధిల్లాలి, మరెన్నో విజయ శిఖరాలను అందుకోవాలి. పాలనలో, రాష్ట్రాభివృద్ధిలో మీ సహకారం మరవలేనిదని తెలియజేస్తూ మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి నారా లోకేష్ పవన్ కళ్యాణ్ కి ట్విట్టర్ వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. వెండి తెరపై అభిమానుల్ని అలరించిన పవర్ స్టార్ జనహితమే అభిమతంగా రాజకీయాల్లో ప్రవేశించి పీపుల్ స్టార్ గా ఎదిగారు. ప్రజల కోసం తగ్గుతారు, ప్రజాస్వామ్యాన్ని గెలిపించేందుకు నెగ్గి తీరుతారు. సొంత తమ్ముడు కంటే ఎక్కువగా నన్ను అభిమానించి అండగా నిలిచిన పవనన్నకు హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ నారా లోకేష్ పేర్కొన్నారు. వైఎస్సార్ తన ప్రజారంజక పాలనతో ప్రజలలో చెరగని ముద్ర వేశారని మాజీ మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాస్, జోగి రమేష్, ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్, సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు, మేయర్ రాయన భాగ్యలక్ష్మి కొనియాడారు. పాదయాత్ర ద్వారా ప్రజా సమస్యల్ని తెలుసుకుని వాటిని పరిష్కరించేందుకు కృషి చేశారని అన్నారు. విద్య, వైద్య రంగాలకు అత్యధిక ప్రాధాన్యతనిచ్చి అభివృద్ధి బాటలు వేశారని స్పష్టం చేశారు. మాజీ సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి సందర్భంగా కంట్రోల్ రూమ్ వద్ద ఉన్న వైఎస్సార్ విగ్రహానికి మాజీ మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాస్, జోగి రమేష్, ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్, సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు, మేయర్ రాయన భాగ్యలక్ష్మి, డిప్యూటీ మేయర్ హౌతు శైలజ, ఇతర ముఖ్య నేతలు ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైఎస్సార్ మరణించి సంవత్సరాలు గడిచిన పేద ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారని తెలియజేశారు. విద్య, వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇచ్చారని, చంద్రబాబు హయాంలో పేదలకు చేసిందేమీ లేదని చెప్పారు. వైఎస్సార్ 5 సంవత్సరాల పాలన సువర్ణ యుగంగా సాగిందని చెప్పారు. మహనీయుడు పెట్టిన మంచి పథకాలను చంద్రబాబు తీసివేశారని వెల్లడించారు. ఆకాంక్షిత మండలాలని దేశం, ప్రపంచం ముందు ఆదర్శవంతమైన మండలాలుగా తీర్చిదిద్దాలని ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ వెల్లడించారు. సమాజానికి ఏం అవసరమో వాటిని ఉపాధిగా గుర్తించి అందులో మహిళల్ని ప్రోత్సహించడంలో చంద్రబాబు ఎంతగానో కృషి చేస్తున్నారని చెప్పారు. ములపల్లి కళాక్షేత్రంలో సంపూర్ణత అభియాన్ సత్కార కార్యక్రమం ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా ఆధ్వర్యంలో జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి సత్యకుమార్, ఎంపీ కేశినేని చిన్ని పాల్గొని పలువురిని సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 11వ స్థానంలో ఉన్న భారత్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో 4వ స్థానానికి మోదీ హయాంలో ఎదిగామని చెప్పారు. త్వరలో 3వ స్థానానికి చేరబోతున్నామని చెప్పారు. దేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా నోటి గర్భాశయ, సర్వైకల్ క్యాన్సర్ కి స్క్రీనింగ్ చేస్తున్నామని, అందరూ ఆరోగ్యంగా ఉంటేనే పనిచేయగలుగుతారని అన్నారు. 5 ఏళ్లలో గత ప్రభుత్వం జలజీవన్ మిషన్ ని పూర్తిగా విస్మరించారని, ఏడాదిలో సురక్షిత మంచినీరు తాగకపోవడం వలన చాలా మంది చనిపోతున్నారని చెప్పారు. ఓటు కోసం కుళాయి ఇవ్వటం కాదు, సురక్షితమైన మంచినీరు ఇవ్వాలని తెలిపారు. ప్రతి ఇంటికి సురక్షితమైన మంచినీరు అందించాలన్నదే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. వ్యవసాయ రంగంలో పనిచేస్తున్న వారందరూ కూడా నేను ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నా. ఈ 6 పారామీటర్స్ తీసుకొస్తే దాంట్లో 4 పారామీటర్స్ ఆల్మోస్ట్ మా దీనికి సంబంధించినవే. అది ఏఎన్సీ చెకప్స్ కావచ్చు, ఫస్ట్ సెమిస్టర్లోనే, లేకపోతే డయాబెటీస్ స్క్రీనింగ్ కావచ్చు, లేదా హైపర్ టెన్షన్ స్క్రీనింగ్ కావచ్చు, లేదా పోషణ అభియాన్ కింద న్యూట్రిషియస్ ఫుడ్, సప్లిమెంటరీ న్యూట్రిషియస్ ఫుడ్ని డిస్ట్రిబ్యూట్ చేయడం కావచ్చు. మిగతా 2 సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, ఒకటైతే 2 సాయిల్ హెల్త్ కార్డ్ని, ఈ 4గిట్లో కూడా. అయితే ఇక్కడ ఇంకోటి ప్రధానంగా చెప్పాల్సింది ఏంటంటే NCD 3.0లో మేము కేవలం డయాబెటీస్కి, హైపర్ టెన్షన్కి మాత్రమే స్క్రీనింగ్ చేయట్లా. దేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా క్యాన్సర్ ఇవాళ ప్రపంచం ముందు అతిపెద్ద మహమ్మారిగా, సవాలుగా నిలుస్తున్న నేపథ్యంలో ఈ నోటి క్యాన్సర్కి, రొమ్ము క్యాన్సర్కి, గర్భాశయ ముఖద్వారం క్యాన్సర్కి కూడా, ఓరల్, బ్రెస్ట్, సర్వైకల్ క్యాన్సర్ కూడా స్క్రీనింగ్ చేస్తున్నాం. ఇంకా దేశంలో ఎవరు మొదలు పెట్టాల, మేము చేస్తున్నాం దాన్ని. ఈ జిల్లాలో ఆ విషయాల్లో కూడా దాదాపు 2 మండలాల్లో 90% దాకా స్క్రీనింగ్ పూర్తి చేశారు. ఈ సందర్భంగా నేను ప్రత్యేకంగా మా హెల్త్ ప్రొఫెషనల్, ఫ్రంట్ లైన్ హెల్త్ ప్రొఫెషనల్స్ ఎవరైతే ఉన్నారో, ఈ ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు, తర్వాత CHOలు, మెడికల్ ఆఫీసర్ల దగ్గర నుంచి పై స్థాయి వైద్య సిబ్బంది దాకా అందరినీ కూడా నేను అభినందిస్తున్నా. ఇవాళ తర్వాత కార్యక్రమం, ఎందుకంటే ముందు ఈ పారామీటర్స్ని ఎందుకు తీసుకున్నారు, ఈ థీమ్స్ తీసుకున్నారు. ఫస్ట్ ఆరోగ్యం, అందరూ ఆరోగ్యంగా ఉంటేనే పని చేయగలరు, పని చేస్తూనే సంపాదన సాధ్యమవుతుంది. కాబట్టి ఆరోగ్యానికి ముందు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు. తర్వాత ఏంటి, విద్య లేనివాడు సామెత ఉంది, తెలుసు మీకు. కాబట్టి విద్య ఎంత అవసరమో, మనము ఎదగాలి అంటే విద్య. కార్యక్రమంలో భాగంగా నీతి ఆయోగ్ ద్వారా జరిపించే ఈ కార్యక్రమం ఎక్కడైతే వెనుకబడిన జిల్లాలు, వెనుకబడిన మండలాలని ముందుకు తీసుకువచ్చి అన్ని జిల్లాలు, మండలాల్లోతో పాటు వాటిని నడిపించాలని, వికసిత్ భారత్ 2047కి యొక్క అభివృద్ధిలో భాగంగా ఉండాలని గౌరవ ప్రధానమంత్రి గారు ఏ విధమైన తలంపుతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారో, అదేవిధంగా స్వర్ణాంధ్ర 2047 అని గౌరవ ముఖ్యమంత్రి గారు కార్యక్రమం, ఈ ఆర్థిక అసమానతలు, సోషల్ అసమానతలు, ఇటువన్నిటిని తొలగించాలనే ఈ కార్యక్రమం చాలా బ్రహ్మాండమైన కార్యక్రమం. తప్పకుండా అటువంటి గొప్ప నాయకుల అడుగుజాడల్లో మేమందరం కూడా నడుస్తా వికసిత్ భారత్ స్వర్ణాంధ్ర 2047కి ముందుకు తీసుకెళ్తామని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం. ఇక మనం ఒకటి, గౌరవ ప్రధానమంత్రి గారు కొత్తగా కూడా మళ్ళీ స్వదేశీ వస్తువులు వాడాలి, ఎవరెవరో ఏయో ట్యాక్స్లు వేస్తున్నారు అవన్నీ మనం పట్టించుకోవద్దు, మన పనిలో మనం చూసుకుంటూ వెళ్ళాలి, మనం ఎక్కువగా స్వదేశీని ప్రోత్సహించాలని క్లియర్గా చెప్తున్నారు. ఆ మాటలో కూడా నీతి ఆయోగ్ సూచించినటువంటి సూచికల్లో 6 సూచికల్లో అత్యుత్తమ ఫలితాలను సాధించడం ద్వారా ఈరోజు గోల్డ్ మెడల్స్ అందుకుంటున్నటువంటి అధికారులకి, అలాగే కలెక్టర్ గారి జిల్లా వారితో పాటు కలిసి నడిచినటువంటి బృంద అధికారులకి, సభ్యులకి అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, ఈ జిల్లాలో ఎన్టీఆర్ జిల్లాలో 2 ఆకాంక్షిత బ్లాకులు, యాస్పిరేషన్ బ్లాక్స్, అంటే కేంద్ర ప్రభుత్వం 2019లో దేశంలో ఉన్నటువంటి జిల్లాలు, అభివృద్ధిలో వెనకబడినటువంటి జిల్లాలు, సామాజికంగా, భౌగోళికంగా, మౌలిక సదుపాయాలు సంబంధించినటువంటి అంశాల్లో దేశంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో వెనకబడినటువంటి జిల్లాలు ఒక 112 జిల్లాలని గుర్తించడం జరిగింది. దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మిగతా అభివృద్ధి చెందినటువంటి జిల్లాలకి తత్సమానంగా ప్రతి ఒక్క ప్రెగ్నెంట్ విమెన్స్ని ఫస్ట్ ట్రైమిస్టర్లోనే ANC చెకప్ చేయించేసి వాళ్ళకి సాచురేషన్ తీసుకొచ్చున్నారు సార్. దీంట్లో మెయిన్లీ ఇప్పుడు మన నీతి ఆయోగ్ వైస్ చైర్పర్సన్ గారు కూడా చెప్పినట్టు సార్, ఫీల్డ్ లెవెల్ స్టాఫ్ భాగస్వామ్యం చాలా ఉంది సార్. వాళ్ళు కనుక ఇది ఇన్వాల్వ్ చేయకపోతే మనం ఇక్కడి నుంచి ఎంత ప్రెషర్ పెట్టినా, ఎంత ట్రైవ్ చేసినా, అన్లెస్ దే ఓన్ ఇట్ అప్, ఇది సాచురేషన్ వచ్చేది కదా సార్. దీనికి వాళ్ళ ప్రతి ఒక్కరికి, మన అంగన్వాడీ, ఆశా వర్కర్స్, అట్లాగే మన ANMస్కి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను సార్.
వాళ్ళు ఎంతో ఛాలెంజ్గా తీసుకున్నారు సార్ దీన్ని. అంటే మన బ్లాక్ వెనుకబడి ఎలా ఉండగలుగుతుంది, కంపల్సరీ మనం ముందుకు తీసుకెళ్ళాలని ఖచ్చితంగా పనిచేశారు. దానికి వాళ్ళందరికీ అభినందన తెలియజేసి వాళ్ళందరికీ సర్టిఫికేట్ కూడా నీతి ఆయోగ్ వచ్చింది సార్, ఇవ్వబోతున్నాం సార్ మీ చేతుల మీద. అలాగే పర్సంటేజ్ ఆఫ్ పర్సన్ స్క్రీన్ విత్ హైపర్ టెన్షన్, బీపీ, అలాగే డయాబెటీస్, అలాగే సప్లిమెంటరీ న్యూట్రిషన్ తీసుకుంటున్న తల్లిలు అలాగే పిల్లలు, ఇవి కూడా 100% చేయడం అంటే ఏంటంటే ఈవెన్ 99% కూడా ఒప్పుకోరు సార్. నీతి ఆయోగ్ 100% అవ్వాల్సిందే. పేర్ని నాని, సజ్జల రామకృష్ణారెడ్డిలు మతి భ్రమించి మాట్లాడుతున్నారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి ముద్దా వెంకన్న ఎద్దేవా చేశారు. పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి, రామచంద్రారెడ్డి కలిసి కుప్పంలో చంద్రబాబును ఓడించడానికి ఎన్ని ప్రయత్నాలు చేశారో ప్రజలకు తెలుసునని అన్నారు. మిథున్ రెడ్డి, రామచంద్రారెడ్డి ఇద్దరూ శుద్ధపూసలన్నట్లుగా మాట్లాడటం విడ్డూరంగా ఉందని చెప్పారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి బుద్దా వెంకన్న బ్రాహ్మణ వీధిలోని తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ పేర్ని నాని, సజ్జల రామకృష్ణారెడ్డిలకు మతి భ్రమించిందని చెప్పారు. మిథున్ రెడ్డి, రామచంద్రారెడ్డి ఇద్దరు శుద్ధపూసలు అన్నట్లుగా మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని తెలిపారు. ఇద్దరు కుప్పంలో చంద్రబాబును ఓడించడానికి ఎన్ని ప్రయత్నాలు చేశారో ప్రజలకు తెలుసునని అన్నారు. ల్యాండ్ ఆర్డర్ వైకాపా ప్రభుత్వంలో ఉన్నట్లు ఉండకూడదని అన్నారు. 3 దశలుగా అయినా వైకాపా అధికారంలోకి రాదని చెప్పారు. కూటమి పార్టీలు గేట్లు మూసాయి కాబట్టి బలవంతంగా వైకాపాలో నాయకులు ఉన్నారని అన్నారు. ఆ పార్టీ నాయకుడు విజయసాయిరెడ్డి మద్యం కుంభకోణం జరిగిందని చెప్పారని అన్నారు. మద్యం అవినీతి సొమ్ముతోనే చంద్రబాబును ఓడిస్తామని విర్రవీగారని అన్నారు. కానీ ప్రజలు వారికి తగిన రీతిలో బుద్ధి చెప్పారని అన్నారు. ప్రతి దానికి గూగుల్ పే ఉంటుంది, ఫోన్ పే ఉంటుంది. చిన్న విషయం లెక్కరికి మీకు ఫోన్ పే లేదు, గూగుల్ పే లేదు, అంతా క్యాష్ పేనే. ఎందుకు లేదు గూగుల్ పే, ఫోన్ పే చెప్పండి దానికి. కాబట్టి లెక్కర్ స్కామ్ జరిగింది. ఆ అవినీతి డబ్బుతోనే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డి వీళ్ళందరూ కూడా మేము కుప్పంలో చంద్రబాబు గారిని ఓడిచ్చేస్తాం అని ఉత్తర కుమారుల ప్రగల్భాలు పలికి అక్కడ వేల కోట్లు ఖర్చు పెట్టి చంద్రబాబు గారిని ఓడిద్దామని వీళ్ళు విర్రవీగారు. ఎన్నికల్లో ఎప్పుడైతే మీరు చంద్రబాబు గారిని ఓడిస్తానన్నారో రాష్ట్రం మొత్తం మిమ్మల్ని ఓడించి ప్రజలు గుణపాఠం చెప్పారు. ఇప్పటికి కూడా బుద్ధి తెచ్చుకోకుండా చంద్రబాబు నాయుడు గారి మీద అబద్ధపు మాటలు చెప్పి ఒక ఆయనేమో పేరు నానేమో చంద్రబాబు గారికి చుక్కలు చూపిస్తానంటాడు. సజ్జల రామకృష్ణారెడ్డి ఏమో 11 సీట్లతో ప్రతిపక్ష హోదా అడుగుతాడు. రేపు ముఖ్యమంత్రి కూడా అడుగుతాడు. 11 సీట్లు ఉంటే ముఖ్యమంత్రి ఎందుకు చేయకూడదు? ముందు ముఖ్యమంత్రి చేశాడుగా జగన్మోహన్ రెడ్డి తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా చేశాడు కదా, ఎందుకు చేయకూడదు అంటే ఇవన్నీ పిచ్చి మాటలని ప్రజలు గమనిస్తున్నారు. ప్రజలు కూడా గమనించి పారిశుద్ధ్య నిర్వహణలో ఎటువంటి ఇబ్బందులు ఉన్నా తమకి తెలియచేయాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర తెలిపారు. వర్షపు నీటి నిల్వలను ఎప్పటికప్పుడు రోడ్డు నుంచి తొలగించాలని అధికారులకి ఆదేశాలు జారీ చేశారు. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర మంగళవారం ఉదయం తన పర్యటనలో భాగంగా మొగల్రాజుపురం జమ్మిచెట్టు సెంటర్, పిన్నమనేని పాలిక్లినిక్ రోడ్డు, నిర్మల కాన్వెంట్ రోడ్డు, ఆటోనగర్ రోడ్డు ప్రాంతాలని పర్యటించి పారిశుద్ధ్య నిర్వహణ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ పారిశుద్ధ్య కార్మికులతో మాట్లాడుతూ ప్రతిరోజు ఇంటి వద్దనే వ్యర్థాల సేకరణ చేస్తున్నారా? ప్రజలు వ్యర్థాలని ఇంటి వద్దనే విభజిస్తున్నారా? వారికి తడి చేత, పొడి చేత హానికారక వ్యర్థాలను వేరు చేసి ఇమ్మని అవగాహన కల్పిస్తున్నారా? వీధిలో పడేస్తున్న వ్యర్థాలను ఎప్పటికప్పుడు తొలగిస్తున్నారా? ప్రతిరోజు సైడ్ కాల్వాలని, రహదారుల్ని శుభ్రపరుస్తున్నారా? వంటి అంశాలని అడిగి తెలుసుకున్నారు. వాహనాలని ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండేటట్లు చూసుకోవాలని ఇంజనీరింగ్ అధికారులు, ప్రజా ఆరోగ్య సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని కమిషనర్ అధికారుల్ని ఆదేశించడం జరిగింది. అలాగనే పారిశుద్ధ్య నిర్వహణలో వారికి సరిపడా పనిముట్లు ఉన్నాయా? తోపుడు బండ్లు సరైన సంఖ్యలో ఉన్నాయా? చెత్తబుట్టలు సరిపోతున్నాయా? మెరుగైన పారిశుద్ధ్య నిర్వహణ కోసం ఇంకా ఏమైనా అవసరమైనచో తమకు నేరుగా తెలపవచ్చని పారిశుద్ధ్య కార్మికులు తెలియజేశారు. తదుపరి అక్కడున్న మాన్సూన్ రెస్పాన్స్ టీమ్ తో మాట్లాడి వారిని అప్రమత్తంగా ఉంటూ ఎప్పటికప్పుడు వర్షపు నీటి నిల్వల్ని రోడ్డు నుంచి తొలగించాలని కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. తెలుగు సినీ పరిశ్రమలో అగ్రనటుడిగా, పవర్ స్టార్ గా ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకుని సినీ రంగంలోనే కాకుండా రాజకీయ రంగంలో కూడా తనదైన శైలిలో ప్రజల్ని ఆకట్టుకుంటున్న నాయకుడు పవన్ కళ్యాణ్ అని సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వర స్పష్టం చేశారు. సెంట్రల్ నియోజకవర్గంలోని పలు డివిజన్లో అభిమానులు పెద్ద ఎత్తున పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నారని స్పష్టం చేశారు. సెంట్రల్ నియోజకవర్గంలోని పలు డివిజన్లో సెంట్రల్ నియోజకవర్గ జనసేన కమిటీ ఆధ్వర్యంలో జనసేన అధినేత డిప్యూటీ సీఎం కొనితెల పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. పవన్ కళ్యాణ్ చిత్రపటానికి పాలాభిషేకాలు నిర్వహించి కేక్ కటింగ్, రక్తదానం మరియు అన్నదానం కార్యక్రమాలని, వృద్ధులకి, పేదలకు దుప్పట్లు, చీరలు, ఫ్రూట్స్ పంపిణీ కార్యక్రమాలు చేపట్టారు. ఈ కార్యక్రమాలు
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ తెలుగు సినీ పరిశ్రమలో అగ్రనటుడిగా ఉన్న పవన్ కళ్యాణ్ రాజకీయ రంగంలో కూడా ప్రజలలో చెరగని ముద్ర వేసుకున్నారని చెప్పారు. ప్రజల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తూ నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్నారని చెప్పారు. డూండి గణేష సేవా సమితి ఆధ్వర్యంలో అతిపెద్ద వినాయకుని ప్రతిష్ఠించి 5వసారి ఉత్సవాలని నగరంలో నిర్వహించడం ఆనందించదగ్గ విషయమని బోండా రవితేజ తెలిపారు. పర్యావరణానికి హాని కలగకుండా 72 అడుగుల మట్టి గణపతిని ఏర్పాటు చేయడం ఆహ్వానించదగ్గ విషయమని చెప్పారు. గణపతి ఆశీస్సులు నగర ప్రజలు, రాష్ట్ర ప్రజలపై ఉండాలని స్వామివారిని కోరుకున్నట్లు వెల్లడించారు. డూండి గణేష సేవా సమితి ఆధ్వర్యంలో సితారా గ్రౌండ్స్ లో జరుగుతున్న గణేష్ మహోత్సవాలలో సోమవారం స్వామివారిని సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు తనయుడు బోండా రవితేజ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా రవితేజ మాట్లాడుతూ 72 అడుగుల మట్టి గణపతిని నగర ప్రజలే కాకుండా చుట్టుప్రక్కల ప్రాంతం ప్రజలు దర్శించుకుంటున్నారని తెలియజేశారు. ఉత్సవాలు నిర్వహిస్తున్న డూండి గణేష సేవా సమితి సభ్యులను అభినందించారు. 5 సంవత్సరాలుగా అతిపెద్ద వినాయకునికి ఉత్సవాలు నిర్వహించడం నగర ప్రతిష్టతను మరింత పెంచిందని చెప్పారు. శివునిసే అభిషేకాలు మన మహిళలతో చేస్తా ఉన్నాం. ప్రతిరోజు ఈ ప్రాంగణం అంతా కూడా భక్తి పారవేశంతో మునిగిపోతా ఉంది. భక్తులందరూ వేలాది మంది భక్తులు వస్తూ ఉన్నారు, తండోపతండాలుగా వస్తూ ఉన్నారు. వాళ్ళందరి సౌకర్యార్థం మనం అన్ని రకాల ఏర్పాట్లు ఇక్కడ చేసుకున్నాం. క్యూ లైన్లో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాలుగా ఏర్పాట్లు చేయడం జరిగింది. అలాగే మన మండపాలలో ఏదైతే ఈ సంవత్సరం మన చంద్రబాబు నాయుడు గారు ఒక నిర్ణయం తీసుకున్నారు, గణేష్ మండపాలకి ఉచిత కరెంటు అని. ఈ సందర్భంగా గణేష్ సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి మా యొక్క సంస్థ నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఇలాంటి ఉత్సవాలను ప్రోత్సహించడం, ముఖ్యంగా మేము కూడా పూర్తిగా ఎకో ఫ్రెండ్లీ గణనాథుని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అంటే పర్యావరణానికి హాని కలగకుండా ఉండే విధంగా మనం ఏదైతే కొబ్బరి పీసు, జనపనార, బంకమన్ను, ఎర్రమట్టి, అలాగే ఇసుక, ఇనుము ఇలాంటి పదార్థాలతో మన వినాయకుడిని తయారు చేసుకున్న సంగతి మీ అందరికీ తెలిసిందే. ఇలాంటి మాకు ఈ సంవత్సరం గవర్నమెంట్ నుంచి ఇది కూడా ఒక ప్రోత్సాహంగా మేము భావిస్తూ ఉన్నాం. అలాగే భక్తులందరికీ కూడా మనవి 6వ తారీఖు రోజు నిమజ్జనం జరుగుతుంది. లడ్డూ వేలం కూడా ఆ రోజు జరుగుతుంది, సాయంత్రం 5 గంటలకి. ఎవరైనా వేలంలో పాల్గొనాలని అనుకున్న వాళ్ళు మమ్మల్ని సంప్రదించాల్సిందిగా కోరుచున్నాం. 6వ తారీఖు రోజు ఉదయం నగర భవానీపురం సితారా గ్రౌండ్స్ నందు 72 అడుగుల ఎకో ఫ్రెండ్లీ విఘ్నేశ్వరుణ్ణి డూండి సేవా సమితి ఆధ్వర్యంలో వరుసగా విజయవంతంగా 5వసారి ఏర్పాటు చేసుకోవడం అనేది చాలా సంతోషకరం. నగర ప్రజలందరికీ కూడా ఎటువంటి సౌకర్యం కలగకుండా అందరికీ కూడా అన్ని ఏర్పాట్ల భగవంతుడిని చక్కగా దర్శించుకునే విధంగా ఈ యొక్క సేవా సమితి, అదేవిధంగా వాలంటీర్స్ అందరూ కూడా పనిచేయడం అనేది చాలా సంతోషకరం. ఇందుగా ఈ యొక్క సేవా సమితిని సభ్యులందరినీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా అభినందన తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా విజయవాడ నగర ప్రజలే కాకుండా ఇటు చుట్టుపక్కల ఉన్న పలు ప్రాంతాల నుంచి కూడా జనాలందరూ కూడా ఈ 72 ఎకో ఫ్రెండ్లీ విఘ్నేశ్వరుణ్ణి ఒకసారి చూసి వాళ్ళ కళ్ళారా ఆ యొక్క భగవంతుడి ఆశీస్సులు అనంతరం స్వామివారికి ఈ 72 అడుగుల మృత్తిగా గణపతికి మరియు స్వామివారికి కార్యసిద్ధి మహాశక్తి గణపతికి బిల్వార్చన కార్యక్రమం అన్యోన్య బ్రాహ్మణ సహాయన ఏకాదశి బ్రాహ్మణులు 11 మంది బ్రాహ్మణుల చేత అన్యోన్య బ్రాహ్మణ సహాయం చేత 1,00,000 బిల్వార్చన కార్యక్రమం జరగబడింది. అలాగే ఇప్పుడు సాయంకాల ప్రదోషకాలంలో స్వామివారికి పంచామృతాభిషేకం, సాయంకాల పూజ అనంతరం పంచామృతాభిషేకం స్వామివారి జరుగుతుంది. అలాగే అన్యోన్య సుభాసిని అర్చనల చేత శివ సహస్రనామం మరియు ఆ అమ్మవారి యొక్క పారాయణ అన్ని కూడా జరుగుతున్నాయి. శివశక్తాయుక్తో ఇతి భవతి శక్తి ప్రభవతో అని చెప్పినట్టుగా మన ఆ విధంగా ఇవాళ పార్వతీ పరమేశ్వరులు సాక్షాత్ తన కుమారుణ్ణి చూడటానికి 2 కళ్ళు చాలట్లే. ఆ విధంగా ఈ 72 అడుగుల విగ్రహం దగ్గరికి వచ్చి
గణపతి మహోత్సవాలలో 2.5 అడుగుల పార్థివేశ్వర స్వామి శివలింగానికి ఘనంగా 108 సుగంధ ద్రవ్యాలు 108 పుష్పాలతో అభిషేక కార్యక్రమం జరిగిందని ఉత్సవాల ప్రధాన అర్చకులు పురోహిత రత్న ఉమా సాయినాథ్ శర్మ వెల్లడించారు. ఈ నెల 6వ తేదీన స్వామివారి నిమజ్జనోత్సవం అత్యంత వైభవంగా గజకర్ణ గోకర్ణ మంగళ వాయిద్యాలతో జరుగుతుందని చెప్పారు. లంబోదర ఫ్రెండ్ సర్కిల్ కేదార ప్రసాద్ ఫ్రెండ్ సర్కిల్ సంయుక్త ఆధ్వర్యంలో భవానీపురం జోచినగర్ కరెంట్ ఆఫీస్ రోడ్లో జరుగుతున్న గణపతి నవరాత్రి మహోత్సవాలలో సోమవారం స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు అర్చనలు జరిగాయి. సాయంత్రం స్వామివారికి జరిగిన పంచహారతుల్ని దర్శించిన భక్తులు పరవశం చెందారు. ఈ సందర్భంగా ఉత్సవ ప్రధాన అర్చకులు పురోహిత రత్న ఉమా సాయినాథ్ శర్మ మాట్లాడుతూ ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయని చెప్పారు. 6వ రోజు ప్రత్యేక పూజలు అభిషేకాలు జరిగాయని అన్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారని అన్నారు. జన్మ నక్షత్రవశాత్తు నామ నక్షత్రవశాత్తు ఏ దోషములున్నా ఈ నక్షత్ర హారతిని దర్శించడం వల్ల ఆయా గత 14 ఏళ్లుగా చిట్టినగర్లో శివ వినాయక సేవా సమితి తరపున గణపతి నవరాత్రి మహోత్సవాలని ఘనంగా నిర్వహిస్తున్నట్లు కమిటీ ప్రతినిధులు తెలిపారు. తాము చేసే ఈ వేడుకలకు సహకరించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రాబోయే రోజుల్లో కూడా మరింత వైభవంగా వేడుకలు నిర్వహిస్తామని అన్నారు. చిట్టినగర్లోని గూడాల రాములు వీధిలో ప్రపూర్ణ శివ వినాయక సేవా సమితి నేతృత్వంలో గణపతి నవరాత్రి మహోత్సవాలు వైభవపేతంగా నిర్వహించారు. శివ వినాయక సేవా సమితి సభ్యులందరూ 6 రోజుల పాటు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నిమజ్జన ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. గణపతి నిమజ్జన ఊరేగింపు ఆద్యంతం కోలాహలంగా సాగింది. గణనాథుని అందంగా అలంకరించిన వాహనంపై ఉంచి డీజే తీన్మార్ డప్పులతో స్వామివారిని పురవీధులలో ఊరేగిస్తూ నిమజ్జన కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఉత్సవాలలో భాగంగా మహిళలచే నిర్వహించిన నృత్య కోలాటం విశేషంగా ఆకట్టుకుంది. ఈ సందర్భంగా కమిటీ నిర్వాహకులు మాట్లాడుతూ గత 14 ఏళ్లు తమ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక ప్రజల సహకారంతో గణపతి మహోత్సవాల వేడుకల్ని ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహించుకుంటూ వచ్చామని తెలిపారు. రాబోయే రోజుల్లో మరింత వైభవంగా స్వామివారి మహోత్సవ కార్యక్రమాలని నిర్వహిస్తామని చెప్పారు. తాము చేసే ఈ వేడుకలకు సహకరించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. నమస్కారం అండి. శ్రీ ప్రపూర్ణ శివ కుమార సేవా సమితి 15వ సంవత్సరం వార్షికోత్సవం అండి ఊరేగింపు. ఇది మేము 15 సంవత్సరాలుగా అంగరంగ వైభవంగా చేస్తున్నాము. కమిటీ కుర్రవాళ్ళు ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు పెద్దోళ్ళు చిన్నోళ్ళు అందరూ కలిపి మాకు సహకరించడం వల్ల ఈ 15 సంవత్సరాలు ఇంత గ్రాండ్గా జరుగుతుంది. దీనికి అందరూ సపోర్ట్ చేశారు. దానివల్ల ఇంకా అందరూ ఆదరిస్తే ప్రతి సంవత్సరం ఇంతకంటే అంగరంగ వైభవంగా చేస్తాము. ఈయన మా ఆర్గనైజర్ అండి శ్రీనివాసరావు గారు. ఈయన హయాంలో ఈ సంవత్సరం జరిగిందండి. మీరందరూ ఎల్లప్పుడూ మమ్మల్ని ఇలా ప్రోత్సహించి ఇంకా గ్రాండ్గా చేసి మీ అభిమానం అంతా మాకు కావాలండి. నా పేరు శ్రీనివాసరావు అండి. ఈ మండపాలకి అందరూ సహకరించారు. మా దగ్గర మా కుర్రాలు కానీ ఆర్యస్ కానీ మొత్తం అందరూ సహకరించారు. బాగుంది. శ్రీ ప్రపూర్ణ శివకుమార సేవా సమితి ఆధ్వర్యంలో గత 14 సంవత్సరాలుగా ఇక్కడ వినాయక చవితి అంగరంగ వైభవంగా జరుపుకోవడం జరుగుతుంది. అట్లాగే కమిటీ మెంబర్స్కి వచ్చేటప్పటికి లేడీసు జెంట్స్ మొత్తం అందరూ కలిపి కమిటీ వర్క్ చేసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా చిన్నోళ్ళ కాంచి పెద్దోళ్ళ వరకు కూడా ఇక్కడ లేడీస్ జెంట్స్ అందరూ కలిపి టీం వర్క్ చేసుకుంటూ ప్రతి ఒక్కరి సహకారంతో ముందుకెళ్తూ మేము వినాయక చవితి జరుపుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఉన్న స్థానికులు కానీ బయట మాకు దాతల ప్రకారం కూడా దాతలు కూడా ఉన్నారు. ఆ దాతల సహకారంతో ఇక్కడ ఉన్న స్థానికుల సహకారంతో మేము ఇదే ఘనంగా జరుపుకుంటున్నాం ప్రతి సంవత్సరం. రానున్న కాలంలో కూడా భవిష్యత్తులో ముందు జరుపుకోవడానికి ప్రయత్నిస్తూ స్థానికంగా ఉన్నోళ్ళు
అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పని ఆ భగవంతుడి ద్వారా కోరుకుంటున్నాను. వార్త ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఉద్యాన పంటలు ఎరువుల లభ్యత మార్కెటింగ్ శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష. రాష్ట్రంలో ఎరువుల సరఫరాపై రైతులెవరూ ఆందోళన చెందవలసిన అవసరం లేదన్న సీఎం. డిమాండ్ కంటే అదనంగానే నిల్వలు ఉన్నాయని సీఎం స్పష్టీకరణ. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతున్న పలువురు నేతలు. రాజకీయ సినీ ప్రముఖులు పవన్ కి సోషల్ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్న వైనం. వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా నగరంలో ఆయన విగ్రహం వద్ద ఘన నివాళులర్పించిన వైసీపీ నేతలు. వైఎస్సార్ తన ప్రజా రంజక పాలనతో ప్రజలలో చెరగని ముద్ర వేశారని వైసీపీ నేతల ప్రశంస. మహిళల్ని ప్రోత్సహించడంలో సీఎం చంద్రబాబు ఎంతగానో కృషి చేస్తున్నారని ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ వెల్లడి. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో సంపూర్ణత అభియాన్ సత్కార కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి సమాజానికి ఏం అవసరమో వాటిని ఉపాధిగా గుర్తించి చంద్రబాబు కృషి చేస్తున్నారని వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.